శంభో శంకర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మాతా కనకదుర్గ తుయిద్య వనదేవతలు సమ్మక్క సారక్క తుయిద్య ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్య కంచి కామాక్షి మధుర మీనాక్షి తుయిద్య తుల్యాపుర భవాని తుయిద్య రాజరాజేశ్వరి దేవత తుయిద్య కొల్లాపూర్ మహాలక్ష్మి తుయిద్య గాయత్రీమాత తుయిద్య వేదమాత సరస్వతి దేవత తుయిద్య 12 రాశులు మేషరాశి నుంచి మీనరాశి వరకు మరి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం శుభయోగం అశుభయోగం మరి జాతకబలం ఎలా ఉందో చూద్దామండి. మన జానకిరామ్ని అడిగి మొదటిగా మేషరాశి వారి పేరు మీద ఎలా ఉందో చూసి చెప్దామండి. జ్యోతిష్యం ప్రశ్నశాస్త్రం మన జానకిరామ్ తీస్తాడు. జానకిరామ్ 2023వ సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మేషరాశి వారి జ్యోతిష్యం ఎలా ఉందో చూడు. మనసుల మాట, తలించిన పని, అనుకున్న కోరిక. ముఖ్యంగా మేషరాశి వారికి సత్యనారాయణ స్వామి వచ్చిండండి, లక్ష్మీదేవత వచ్చింది, సరస్వతి దేవత వచ్చింది, విఘ్నేశ్వరుడు వచ్చిండు. కానీ మేషరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఈ 15 రోజులు పక్షం రోజులు చాలా వరకు శుభయోగాలు ఉన్నాయండి. వారి జాతకంలో ఏ పని చేసినా కానీ కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం వరకు అయితే వారికి మాత్రం ఏలినాటి శని ప్రభావం అయితే ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గ్రహాలలో వీరికి మాత్రం 9 గ్రహాల్లో కానీ 7 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి 15 రోజులు వీరి జాతకంలో. ముఖ్యంగా శనిగ్రహం, గురుగ్రహం, రాహుగ్రహం ఈ 3 గ్రహాలు చాలా అనుకూలత ఉంది. కేతుగ్రహం అంత అనుకూలత లేదు. కుజగ్రహం కూడా అనుకూలత ఉంది. శుక్రగ్రహం కూడా చాలా వరకు అనుకూలత ఉంది వీరి జాతక బలానికి. కాబట్టి వీరి పేరు మీద చేసే వృత్తి వ్యాపారం మీద మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. శుభకార్య విషయంలో కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి వీరి జాతక బలంలో. కానీ శుభకార్య విషయాల్లో కూడా మాత్రం చాలా వరకు కలిసి వస్తాయి. కానీ ఇంకోటి వీరి జాతకంలో వెండి బంగారం అచ్చుబాటు ఉండదు. కానీ మాత్రం మీరు జాతక బలంలో చూడాలంటే అశ్విని నక్షత్రం వారికి చాలా వరకు శుభయోగం ఉన్నదండి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం భరణి నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. భరణి నక్షత్రం వారికి మాత్రం కరెక్ట్ అగ్నిదేవత అమ్మవారు అధిపతి కాబట్టి మాత్రం భరణి నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం అమ్మవారికి పూజ చేయాలండి. ఏదైనా కులదేవతకు కానీ దుర్గామాతకు కానీ ఖచ్చితంగా పూజ చేయాలి. అలాగే అశ్విని నక్షత్రం వాళ్ళు అశ్విని దేవతలు అధిపతి కాబట్టి వీరి జాతక బలానికి మాత్రం ఖచ్చితంగా కేతుగ్రహానికి సంబంధించిన విఘ్నేశ్వరుడికి పూజ చేయాలండి. వినాయక చవితి గడియాల విఘ్నేశ్వరుడు పూజ చేస్తే చాలా మంచిది. 5 రోజులు కానీ 11 రోజులు కానీ చేయాలి, చాలా శుభయోగం అవుతుంది. 7 రోజులు మాత్రం చేయవద్దు. 9వ రోజు చాలా ఫలితం కలిసి వచ్చే అవకాశం ఉన్నది. కానీ మేషరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం క్రీడాకారులకు మాత్రం చాలా వరకు అనుకూలమైన పరిస్థితి ఉంటుంది. వారి జాతకంలో కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని నెలల నుంచి పడుతున్న శ్రమ వారికి వృధా కాదు. వారికి చాలా వరకు శుభయోగం ఇస్తుంది. కళాకారులకు సినీ కళాకారులు కావచ్చు, లేదా మాత్రం మీడియా రంగం కళాకారులు కావచ్చు, టీవీ కళాకారులు కావచ్చు, చాలా అద్భుతమైన ఫలితం ఉంది. ఎందుకంటే రాహుగ్రహం, గురుగ్రహం, శనిగ్రహం, శుక్రగ్రహం ఈ 4 గ్రహాలు చాలా అచ్చుబాటు ఉన్నాయి కాబట్టి మాత్రం ఖచ్చితంగా కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. వారు సినీ రంగంలో ఉన్న వాళ్ళు అయినా సరే, కళారంగంలో సంబంధించిన వారైనా సరే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ దర్శకులు కానీ కావచ్చు, నిర్మాతలు కావచ్చు. రెండవది మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం సినీ కళాకారుల విషయంలో మాత్రం వారు కథానాయకులు కావచ్చు, కథానాయికలు కావచ్చు, సంగీత కళాకారులు కావచ్చు, గేయ రచయితకు సంబంధించిన వారు కావచ్చు, ఖచ్చితమైన మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే సాహిత్య రంగంలో నడుస్తున్న కళాకారులు కూడా కలిసి వస్తాయండి. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వ్యాపార విషయంలో చూడాలంటే అన్ని రకాల వ్యాపారం చేసే వారికి అనుకూలమే ఉంది, నష్టం మాత్రం లేదండి. ముఖ్యంగా మాత్రం ధనపరం సంబంధించిన వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్స్ ఇచ్చే దాంట్లో తీసుకునే దాంట్లో జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్షిప్ పనికి రాదు. రెండవది భూమి వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి పేరు మీద. వీరు సొంతంగా చేసినా కలిసి వస్తుంది. అలాగే వీరి జాతకంలో పార్ట్నర్షిప్లో చేసినా కలిసి వచ్చే అవకాశం ఉన్నది వీరి జాతక బలంలో. రాజకీయ నాయకులకైతే మాత్రం విపరీతమైన నరదృష్టి ఉన్నదండి వీరి జాతక బలంలో. రాజకీయ నాయకులు విపరీతమైన నరదృష్టి ఉంది. అడుగడుగున ఆటంకాలు ఉంటాయి. ఎక్కడ పోయినా మానసికంగా ఆందోళన ఉంటుంది. తిరగటం ఎక్కువ ఉంటుంది. టైం టేబుల్ లేకుండా తినటం ఉంటుంది. దానివలన ఆరోగ్యం మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్త కొరకు మాత్రం వారు చండీ దేవతకు మాత్రం యాగం చేయటం కానీ పూజ చేయడం కానీ మంచిది. లేదా కనకదుర్గమ్మకు మాత్రం పూజ చేయడం మంచిది. ఆ చిక్కులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వారు అధికార పక్షంలో ఉన్నవారైనా సరే ఇబ్బందులు పడతారు. లేదా మాత్రం ప్రతిపక్షంలో ఉన్నవారైనా సరే ఇబ్బందులు పడతారు. విపక్షంలో వారు సొంతంగా కూటమి ఉన్న వాళ్ళు కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి వారి జాతకంలో. ఇంకోటి విదేశానం చేయాలనుకునే వారికి ఖచ్చితమైన ఫలితం లభిస్తుంది వారి పేరు మీద. వారు అనుకున్న చోట ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ వెళ్ళటమే కాదు, అక్కడ అనుకున్న పని సాధించి మాత్రం
నిలబడే అవకాశం ఉన్నదండి. విద్య కోసం పోయేవారికి విద్యలో కలిసి వస్తుంది. వివాహ బలం గురించి పోయే వాళ్ళకి వివాహ బలం కలిసి వస్తుంది. వ్యాపారం బిజినెస్ చేయాలనుకునే వారికి మాత్రం వాళ్ళకు వేరే వాళ్ళు కూడా సాయం చేస్తారు. కొన్ని ఉద్యోగం చేయాలనుకునే వారు కానీ మాత్రం కొన్ని ఇబ్బందులు వస్తాయి. వచ్చినా కానీ వాటిని తట్టుకొని నిలబడే అవకాశం ఉంది. పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉన్నదండి. వారి పేరు మీద పెద్దల ఆస్తి ఏమైనా ఉంటే కలిసి వచ్చే అవకాశం ఉంది. అంటే మొత్తం ఆస్తి రాదండి, కొద్దిగా ఆస్తి వస్తుంది. వాటిని మీరు మాత్రం డెవలప్మెంట్ చేస్తారు. కానీ మాత్రం ఈ పక్షం రోజులు వీరు చేయకూడని పనులు ఏంటంటే మధ్యవర్తి కావటం, లేదా మాత్రం వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం కుటుంబ విషయంలో మాత్రం కుటుంబంలో ఎన్ని చిక్కులు చికాకులు గొడవలు వచ్చినా ఏరే వారికి చెప్పకపోవడం చాలా వరకు వీరికి శ్రేయస్కరం. చెప్తే మాత్రం లేనిపోని ఇబ్బందులు పడాల్సి వస్తుందండి. చిలువల పొలలు ఇబ్బందులు అవుతాయి. చినుకు చినుకు పోయి గాలివాన అవుతుంది. ఇబ్బందులు గొడవలు ఇంకా ఎక్కువ అవుతాయండి వీరి జాతక బలంలో. కానీ ఈ మేషరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా నలుపు వస్త్రం తొడగరాదు. వారంలో గురువారం బలం చాలా మంచిది, మంగళవార బలం మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా పూజ చేయాలి. వివాహం కాని వారికి మాత్రం వివాహ బలంలో కలిసి వచ్చే అవకాశం ఉన్నది. అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంది. సంతానం లేని వారికి సంతానంలో కలిసి వస్తుంది. కానీ ఇంకోటి సంతాన దోషం ఉన్న, వివాహ దోషం ఉన్న కానీ మాత్రం అవి తొలగిపోవాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయాలండి. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. ప్రయాణ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణం చేసేవాళ్ళు దగ్గర కాదండి. ఒక 100 కిలోమీటర్ లోపల కాదు, దానికంటే మించి 500 కిలోమీటర్ కానీ 1000 కిలోమీటర్ లోపల పోయేటోళ్ళు కానీ జాగ్రత్తగా ఉండాలి. కానీ మాత్రం ముఖ్యంగా తెల్లారుదామున ప్రయాణం చేయటం మంచిది. లేదా మాత్రం సాయంత్రం గోధుమ వేళ 5-5:30కు వెళ్ళటం చాలా వరకు శ్రేయస్కరం. వీరి జాతక బలంలో పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ నరదిష్టి కూడా తొలగే అవకాశం ఉన్నది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వీరి కన్యారాశి వారితో కలిసి వచ్చే అవకాశం ఉంది. తులారాశి వారితో ఇబ్బందులు వస్తాయండి. కానీ వీరి జాతకంలో చూడాలంటే ఆకస్మికంగా కూడా ధనయోగం ప్రాప్తిరస్తు అయ్యే అవకాశం ఉందండి. ముఖ్యంగా వీరు మాత్రం దుర్గామాతకు కానీ కులదేవతకు పూజ చేయాలి. చేస్తే చాలా వరకు శుభయోగాలు అవుతాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. శుభం భూయత్.